శివశంకర్ గారు సార్ ఈ కాశీ నాయన క్షేత్రం గురించి సార్ ఇది ఇంపార్టెంట్ నా ప్రాంతం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. కాశీరెడ్డి నాయన అనేటువంటిది రెడ్లందరూ కూడా రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు సంబంధించింది వీళ్ళందరూ కూడాను ఒక ప్రతినిధిగా ఇప్పుడు కూడాను మండల కేంద్రాలు అక్కడికి వెళ్తే కాశీ నాయన అనేది ఒక ఫోటో పెట్టుకొని చిన్నది పెట్టుకొని భోజనాలు అందరికీ పేదవాళ్ళకి అందరికీ భోజనాలు పెడతా ఆ రెడ్లకు ప్రతినిధిగా వేమారెడ్డి తర్వాత కాశీరెడ్డి నాయనని మెచ్చుకొని కాశీరెడ్డి నాయన ఆశ్రమం అది మండలం కూడా కాశీనాయన మండలం అనేటువంటిది పెట్టారు. ఇది 1980 దశకంలో వచ్చింది. ఈ సందర్భంలో నాకు విషయం తెలుసు. కోట్ల విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పని కట్టుకుని అక్కడికి వెళ్ళి అక్కడ పూజ చేసి వచ్చారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. వార్తలుగా సార్ ఇది యథార్థం. వాళ్ళ కుమారుడు సూర్యప్రకాష్ రెడ్డి అయితేనేమి వాళ్ళ కోడలు సుజాతమ్మ అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఇప్పటికి కూడా ఆశ్రమానికి వాళ్ళైతేనేమి మిగతా రెడ్లైతేనేమి ప్రముఖులు అందరూ కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క వంతుగా అంటే పాడిని కొంతమంది బియ్యం కొంతమంది కందిపప్పు కొంతమంది పెడుతూ పేదలకు అన్నం పెడుతూ అహోబిలం వెళ్ళేటువంటి ప్రతి ఒక్క భక్తుడు అక్కడికి వెళ్ళి భోజనం చేసుకుని వెళ్తారు. ఏ టైంలో వెళ్ళినా కూడా భోజనముకు లేమి కొరత అనేటువంటిది ఉండదు. నేను కూడా 5-6 సార్లు భోజనం చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇదంతా ఆందోళనతో ఆవేశంతో నేను చెప్తున్నటువంటి మాట. ఇదే ఈ యొక్క అటవీ సంరక్షణ చట్టం రాకముందే కాశీనాయన ఆశ్రమంలో పూర్తిగా భవనాలు పూర్తయినాయి. ఈ చట్టానికి సంబంధం లేదు. గతంలో మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఒకసారి కూల్చివేతలకు నోటీసులు ఇస్తే ధీటుగా సమాధానం చెప్తూ ఇది భూపేంద్ర యాదవ్ గారు అనేటువంటి కేంద్ర అటవీ శాఖ మంత్రి గారు కేంద్రంలో ఉన్నటువంటి ఆయనకు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇది వచ్చేసి ఈ యొక్క 23 హెక్టార్లు అంటే దగ్గర దగ్గర 39 ఎకరాల వరకు ఉండేటువంటి ఈ యొక్క భూమిని ఈ యొక్క సంరక్షణ నుంచి తొలగించండి. అటవీ సంరక్షణ చట్టం రాకముందే వచ్చాయి కాబట్టి ఈ బిల్డింగ్లు అనేటువంటిది గట్టిగా చెప్పడము. తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి గారి పంచుతో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారి పంచుతో తర్వాత 3 భవనాలు కూడా వెలిసాయి అక్కడ. ఏది అన్న సత్రాలు తర్వాత క్యాటేజీ. సో అటువంటి దాన్ని సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు కూల్చే ప్రయత్నం చేసినప్పుడు ఈ లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి రాలేదంటారా? ఈ రోజు ట్వీట్ ఎందుకు పెట్టారంటే ఇందులో 2 ఉన్నాయి సందేశాలు. ఒకటి ఏదైతే ప్రజల్లో రెట్లలో మొత్తం అంతా కూడా నాయకులందరూ కర్నూలు జిల్లా సంబంధించిన వాళ్ళు కడప జిల్లా సంబంధించిన వాళ్ళు నాయకులు పార్టీలకు అతీతంగా వెళ్ళి అక్కడికి చూసేసి అయ్యో ఇక్కడ మహాశ్రవుని కూలగొడుతున్నారా పేదలు అనేటువంటిది గొంతు బయటికి వచ్చిన తర్వాత సరిదిద్దే కార్యక్రమంలో లోకేష్ గారు ఏదో ట్విట్ పెట్టారు తప్ప అంతకు ముందు 3 సార్లు ఎందుకు చేయలేదు సార్? అదే పవన్ కళ్యాణ్ గారు సంబంధించింది కదా. ఆయన ఇప్పటములో చట్ట ప్రకారము ఇల్లు కూల్చుకోకుండా రోడ్లో ఎంక్రోచ్మెంట్కి వెళ్తే వ్యాన్ బయట కూర్చొని కారు బయట ఒక సవాల్ విసురుకుంటూ బైకుల్లో ఒక సినిమా ప్రదర్శన షూటింగ్ చేశారా? మరి ఇది ఎందుకు రాలేదు సార్? లక్షలాది మంది రెడ్లకు మనోభావాలు దెబ్బ ఇప్పుడు తినలేదా? మాకు సంబంధించినటువంటి ఆశ్రమం ఈ రోజు ఎంతో మంది పేదలకి కడుపుకు అన్నం నింపేటువంటి ఆశ్రమాన్ని కూలగొడుతుంటే ఈ రోజు కూటమి ప్రభుత్వము దాన్ని అపహాస్యం చేస్తూ నవ్వుకుంటూ ప్రజల్లో తిరుగుబాటు వస్తుందనేసి లోకేష్ గారు ఒకటి. రెండవది పవన్ కళ్యాణ్ గారి మీద కక్షతో పెట్టారో లేకపోతే అక్కడ పెట్టారో ఇక్కడ చేశారు. ఏం సార్ సొంత నిధులతో కట్టాల్సిన అవసరం ఏముంది? మా ఆశ్రమం మేము కట్టుకున్నాము, మేము చందాలు వేసుకుని కట్టుకున్నాము రెడ్లకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా. దానికి మీ చందాలు ఎవరికి కావాలి సార్? మా భవనాలు మాకు కాపాడుంటున్నాం కానీ మీ చందాల మీద దయాదాక్షిణ్యాల మీద ఇక్కడ ఎవరు కూడాను ఆధారపడలేదు. నిన్ననే ఒక రెడ్డి సోదరుడు పత్రికాముఖంగా ఓపెన్ లెటర్ రాశారు. అక్కడ 39 ఎకరాలకు సంబంధించినటువంటి వాటికి నా సొంత భూమి బయట అటవీ వాళ్ళకి ఇస్తాను అది వదలండయ్యా అనేటువంటిది. ధార్మికులు ఉన్నారు. ఏదో మీ దయాదాక్షిణ్యాల మీద వేసేసి రాజకీయం చేసుకొని దాని మీద గట్టాలనేటువంటి ప్రయత్నం ఇక్కడ ఎవరు కూడా లేరు సార్. తప్పు జరిగింది, క్షమాపణ చెప్పండి. ఆ అటవీ సంబంధించిన శాఖతో సమీక్ష చేసేసి కేంద్రానికి లేఖ రాసేసి అటవీ సంరక్షణ చట్టంలో ముందే ఈ భూమి ఉంది కాబట్టి దాన్ని చేయాలని కోరుకుంటున్నాం కానీ ఇంకా ఏమీ లేదు సార్. రైట్. మల్లికార్జున రెడ్డి గారు గుంతకల్ నుంచి. మల్లికార్జున గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, చాలా రోజులు కలిసినందుకు థ్యాంక్ యూ సార్. మాట్లాడండి ప్లీజ్. మీకు ప్యానల్ ఉండే వాళ్ళందరికీ నమస్తే సార్. సార్ 2 విషయాలే సార్. కాశీరెడ్డి నాయన ఆశ్రమం గురించి మాట్లాడుతున్నారు. లోకేష్ గారు వాళ్ళ నానమ్మ వాళ్ళ అలాంటి పూర్ పీపుల్ కాశీరెడ్డి నాయన ఆశ్రమాలు అనేటివి రాయలసీమలో ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేయమని సార్. ఓకే, మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఇప్పుడు 3 సార్లు కూల్చిన తర్వాత లోకేష్ గారు అటవీ శాఖ వ్యవహారాల్లో మాట్లాడారు, ఆసక్తికరంగా ఉంది కదా. కాదు సార్, వేస్ట్ పేపర్ అంతే. ఆయన ఇలాంటి ముసలోళ్ళకు ఆయన 5 రూపాయలు భోజనం అని పెడుతున్నారు కదా, దానికి అయ్యే ఖర్చు ఎంత అవుతుందో ఆ అడ్వర్టైజ్కి ఇచ్చేది వీళ్ళకి ఇమ్మన్నాను సార్. అది కాశీనాయన సత్రానికి ఇమ్మంటారు.
అదే సార్. ఇంకోటి సార్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు కదా, అవును, ఆయన ఈపు చూసుకోకుండా జగన్ గారిని మాట్లాడుతున్నాడు. సరే కానివ్వండి, వ్యక్తిగతంగా వెళ్ళొద్దు, విషయం మీద మాట్లాడండి దయచేసి. విషయం మీదనే సార్, ఆయన పర్సనల్ గానే మాట్లాడినారు కాబట్టి నేను కొద్దిగా అట్లా చెప్పినాను. పోతాను కానీ ఇంత హింసించేది అవసరమా సార్ వీళ్ళు? అది మరి కొంచెం దారుణంగానే ఉంది, కరెక్ట్. మరి చూద్దాం మరి ఎంతకాలం ఇది వేధిస్తారో దాని మీద కూడా మాట్లాడదాం. సామిరెడ్డి గారు గుంటూరు నుంచి. సామిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడు గారు, మాట్లాడు ప్లీజ్. అన్నదాన సత్రాన్ని కూల్చడం చాలా దుర్మార్గం అండి. అందుట్లో నువ్వు ఒక సామాజిక వర్గం వారు ఓన్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కదా, సున్నితమైన ఇష్యూ మీద. ఇప్పుడు రెడ్డి సంఘం వారు కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఇప్పుడు శివశంకర్ గారు చాలా ఆవేదనతో మాట్లాడారు. అదే సార్, మంత్రివర్గం తెలియకుండానే వాళ్ళు కూర్చుంటారు సార్ అధికారులు. ఏమో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం, వాళ్ళకి తెలియకుండా ఎట్ట కూర్చున్నారు. రాష్ట్రం అంతా రెడ్ బుక్ ఉంది కదా, రాష్ట్రం అంతా రెడ్ బుక్ పాలన సాగుతుంది కదా. ఇప్పుడు ముందేమో రెడ్ బుక్ ప్రకారం కూల్చుంటారు, తర్వాత దీనివల్ల నష్టం జరుగుతుందని జాగ్రత్త పడ్డారేమో లోకేష్ గారు కానీ వీళ్ళు ఎవరైనా కానీ. రైట్, అది కూడా పవన్ కళ్యాణ్ గారి సంగతి చెప్పేది లేదండి. ఇక ఏం మాట్లాడలేదు మరి. ఎంత సనాతన ధర్మం, ఆయన ఒక సత్రాన్ని కూల్చుతుంటే, హిందూ ధర్మ సత్రాన్ని కూలుస్తుంటే మాట్లాడట్లేదు.